శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయానికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు క్యూ లైన్లో ఎదురుచూస్తున్నారు. ఇటు సాయంత్రం ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనుండటంతో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. పవిత్రమైన రోజును పురస్కరించుకుని దాదాపు 25,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభిషేకాలు, అర్చనలు కూడా చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు క్యూ లైన్లో ఎదురుచూస్తున్నారు. ఇటు సాయంత్రం ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనుండటంతో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పవిత్రమైన రోజును పురస్కరించుకుని దాదాపు 25,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ప్రస్తుతం మనము అష్టలక్ష్మి కొత్తపేట ఆలయంలో ఉన్నాము. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా తెల్లవారుజాము భక్తుల సందడి కూడా కనిపిస్తుంది. ఇవాళ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో కూడా మహిళలందరూ కూడా వచ్చి ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇవాళ అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుందని కూడా భావించడంతో చాలామంది భక్తులు ఉదయం నుంచే కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ అష్టలక్ష్ములు ఇక్కడ ఉండడంతో కూడా అందరి అనుగ్రహం మన పైన ఉంటుందని కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడ అంతేకాకుండా అమ్మవారికి వడిబియ్యం, చీర, సార సమర్పించే వాళ్ళు మరొక వైపు అయితే కొంతమంది కుంకుమార్చన కోసం కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఇవాళ చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉండనున్నట్టు కూడా తెలుస్తుంది. సాయంత్రం వరలక్ష్మి వ్రతం కావడంతో కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా మంది భక్తులు కూడా కుంకుమార్చన కోసం వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవాళంతా కూడా కుబేరుడి నుంచి కుచేలుడి వరకు కూడా మనం చూసుకుంటే అమ్మవారి అనుగ్రహం లేనిదే ఏది జరగదని కూడా అంటుంటారు. అటువంటిది మనం అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదని కూడా భక్తులు భావిస్తూ ఉండడంతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా భక్తుల హడావుడి అనేది చాలా కనిపిస్తూ ఉంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా చూసుకుంటే 20 నుంచి 25,000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారని కూడా తెలుస్తూ ఉంది. అయితే వచ్చే భక్తుల కోసం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనతో ఇక్కడ సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయండి ఇవాళ వచ్చే భక్తుల కోసం? జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ శ్రావణ శుక్రవారం, రెండవ శుక్రవారం శుభాకాంక్షలు. భక్తులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. క్యూ లైన్లు కానీ, వాటర్ కానీ, ప్రతి విషయంలో కూడా దర్శనాలకు కానీ అన్ని విధంగా చక్కగా ఏర్పాటు చేశాము. ఇక్కడ అన్నపూర్ణశాలలో అన్నప్రసాదం ఉంటుంది. దాదాపు 4,000 నుంచి 5,000 మంది ఈరోజు భోజనాలు చేస్తారు. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేశాము చక్కగా. అష్టలక్ష్ములు ఉంటారు, చాలా మంది భక్తులు ఇవాళ వస్తూ ఉంటారు కాబట్టి అన్ని కార్యక్రమాలు ఎటువంటివి ఇవాళ ఉండే అవకాశం ఉంది? ఈరోజు అండి జయ శ్రీమన్నారాయణమ్మ. వచ్చిన భక్తులందరికీ, మీడియా మిత్రులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఇది రెండవ శుక్రవారం. ఇవాళ భక్తులు వేలాదిగా, లక్షలాదిగా పబ్లిక్ వస్తుంటారు ఇక్కడ. ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరలక్ష్మి వ్రతం ఉంటుంది. నెక్స్ట్ వారము అమ్మవారి స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ శుక్రవారము అష్టలక్ష్మి కళ్యాణం ఉంటుంది. ఈరోజు శుక్రవారం ఇంకా వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లే కాకుండా క్యూ లైన్లో చక్కగా మెయింటైన్ చేశాము. వాటర్ కానీ, భోజనాలు కానీ, ప్రసాదాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా భక్తులందరికీ సౌకర్యం గురించి చాలా ఏర్పాట్లు చేశామండి. ఎంతమంది వచ్చినా ఇక్కడ భోజనానికి వసతి కల్పిస్తున్నాం మేము. ఇక్కడ భక్తులకు, ఇక్కడ ఈ దేవాలయంకు వచ్చిన భక్తులకు వాళ్ళ కోరికలు 100% నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. అందుకని భక్తులు లక్షలాదిగా ఇక్కడ తరలి వస్తుంటారు. మన ఇండియాలోనే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఓకే, చూసినా కదా మొత్తంగా శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసంగా కూడా భావిస్తుంటారు. ప్రతి శుక్రవారం రోజున కూడా అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదని భావిస్తూ ఉండడంతో కూడా శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు కూడా భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. ఇక వరలక్ష్మి వ్రతం కావడంతో లక్ష్మీదేవిని పూజిస్తే వారి అనుగ్రహం లభిస్తుందని కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతంతో పాటు ఇక్కడ కుంకుమార్చన నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కార్తీక్. రైట్ సుష్మిత.